తెలుగు ప్రాక్టీస్ బిట్స్ టెట్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. నాలో కదిలే నవ్య కవిత్వము కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి అన్న అభ్యుదయ కవి క్రింది వానిలో. శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. తర్వాత ప్రశ్న. గజలను సాహిత్య ప్రక్రియ గల భాష. గజలను సాహిత్య ప్రక్రియ గల భాష ఉర్దూ భాష. తర్వాత ప్రశ్న. సంపద అనే పదంలో గురులఘువులు మరియు గణము. సంపద అనే పదంలో గురులఘువులు మరియు గణము. భగనం. గణం అనేది భగనం. గురువు లఘువు లఘువు. తర్వాత ప్రశ్న. పోతన భాగవత కావ్యం రచించాడు. గీత గీసిన పదానికి వికృతి ఏమిటి? కావ్యంకి వికృతి కబ్బం. కావ్యంకి వికృతి అంటే కబ్బం. తర్వాత ప్రశ్న. తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం సృష్టికర్త ఎవరు క్రింది వానిలో? మునిమాణిక్యం నరసింహారావు గారు. తర్వాత ప్రశ్న. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అలంకారాన్ని ఏమంటారు? ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అలంకారం. ఉత్ప్రేక్షలంకారము అంటారు. తర్వాత ప్రశ్న. మాతృరుణం అను పదాన్ని విడదీసిన రూపం. మాతృరుణం అను పదాన్ని విడదీసిన రూపం క్రింది వానిలో. మాతృ ప్లస్ రుణం. తర్వాత ప్రశ్న. పురాణాల్లోని షట్చక్రవర్తులు ఎంతో గొప్పవారు. గీత గీసిన పదానికి సమాసం. షట్చక్రవర్తులు. దిగు సమాసం. తర్వాత ప్రశ్న. ఎలుక కన్నం నుంచి బయటికి వచ్చి తొంగి చూచింది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. రంధ్రము బిలము. రంధ్రము బిలం. తర్వాత ప్రశ్న. బడి బయట తిరిగే పిల్లల్ని బడిలో చేర్పించడము, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడము, మొక్కలు నాటడం వంటి అంశాలు. సామాజిక స్పృహను కలిగించేవి. సామాజిక స్పృహను కలిగించేవి. తర్వాత ప్రశ్న. శశాంక్, శర్మిల, హరీష్లు సర్కస్కి వెళ్ళారు. ఈ వాక్యంలోని ఓస్మాక్షరాలు. షేషాహ. సే కత్రిస. స ష అహ. తర్వాత ప్రశ్న. నెత్తురులోడ్చిన సత్తువలూడ్చిన పిశాచ దాస్యం నశించిందని ప్రపంచమంతా ప్రతిధ్వనించగా స్వతంత్ర శంఖాలూదండి అని పాడిన గౌతమి కోకిల. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. తర్వాత ప్రశ్న. ముద్దు ముద్దుగా మాట్లాడమనే అర్థం కలిగిన జాతీయం క్రింది వానిలో. చిలుక పలుకులు. ముద్దు ముద్దుగా మాట్లాడమనే అర్థం కలిగిన జాతీయం ఏదంటే చిలుక పలుకులు. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాను అని ప్రజ్ఞ అన్నది. పై వాక్యంలో కనబడే స్పృహ. పర్యావరణానికి సంబంధించిన స్పృహ ఇది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాననేది. తర్వాత ప్రశ్న. పారిపోవు అనే పదానికి సరైన జాతీయం క్రింది వానిలో. కాలికి బుద్ధి చెప్పు. తర్వాత ప్రశ్న. అనగనగా రాగమతిశయిల్లి చుంచుండు
రాగమతిసే ఇల్లు చినుచుండు తినగ తినగ వేము తీయనుండు తర్వాత వచ్చే 3వ పద్యపాదం క్రింది వానిలో సాధనమున పనులు సమకూరు ధరలోన ఇది తర్వాత వచ్చేది పద్యపాదం. తరాయి ప్రశ్న గాంధీ గారి జీవితంపై చెరగన ముద్ర వేసిన నాటకాలు క్రింది వానిలో సత్యహరిశ్చంద్ర అదేవిధంగా శ్రవణ కుమార చరిత్ర. గాంధీ గారి జీవితంపై చెరగన ముద్ర వేసిన నాటకాలు ఇవి. తరాయి ప్రశ్న బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు శారదోత్సవాలు. బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు. మెథడాలజీ అభ్యాసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం. అభ్యాసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనాన్ని ఏమంటారు? సామర్థ్యాధారిత మూల్యాంకనము అంటారు. సామర్థ్యాధారిత. తరాయి ప్రశ్న భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ బోధనా సందర్భం. పూర్ణ పద్ధతి అదేవిధంగా పద్య బోధన. తరాయి ప్రశ్న విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు క్రింది వానిలో విషయ ప్రణాళిక తయారీలో దృష్టి యందు ఉంచుకోవాల్సిన అంశాలు విద్యా గమ్యాలు ఉద్దేశాలు లేదా లక్ష్యాలు. విషయ ప్రణాళిక తయారీలో వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. తరాయి ప్రశ్న విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనా ఉపకరణమని అభిప్రాయపడింది ఎవరు క్రింది వానిలో హోమియాన్ కబీర్. తరాయి ప్రశ్న శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే లేఖనం. తరాయి ప్రశ్న వర్ణమాలలోని గ జ డ ద భ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో సరళాలు అంటారు వీటిని. తరాయి ప్రశ్న మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది ఈ వాక్యం అనేది చాదార్థక వాక్యం. ఇది మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ తెలుగుకి సంబంధించిన. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.